హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు ఓంకార్. నేను సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, చెప్పబోయే విషయం ఏంటంటే, విస్టేజ్ లోపల వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. అలాగే మనకి ఏంటంటే ఇక్కడ సిఎండి అనే డెమోస్ అనేది చూపిస్తానండి నేను. ఇక్కడ ఏంటంటే మనం రెగ్యులర్గా మనం తీసుకునే వాటర్ లోపల మనం మినరల్ వాటర్ అని మనం తాగుతున్నాం, ఫిల్టర్లు ఇంట్లో యూజ్ చేస్తున్నాం, కొంతమంది బీమో డబ్బాలు యూజ్ చేస్తున్నాం, కొంతమంది ఇప్పుడు కూడా మనం మంజీరా వాటర్ అని కృష్ణ వాటర్ అని యూజ్ చేస్తున్నాం. బట్ ఏంటంటే మనం తాగే వాటర్ లోపల మినరల్స్ ఉన్నాయా? మనం రెగ్యులర్గా తీసుకుంటాం, ఈ రోజుల్లో అనుకుంటున్నాం మనము ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దాంట్లో ఏంటంటే వాటర్ కూడా మేజర్ కారణంగా అవుతుంది అనమాట. దాంట్లో ఏంటంటే మనం తాగే వాటర్ లోపల ఎటువంటి మినరల్స్ అనేవి ఉండట్లేవు. మినరల్స్ ఉన్న అనవసరమైన డస్ట్ పార్టికల్స్ కూడా అనవసరమైనవి కూడా చాలా ఉంటున్నాయి వాటర్ లోపల. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చూస్తున్నామండి, ఇక్కడ రెండు వాటర్ గ్లాసులు తీసుకున్నాము. ఒకటి ఏంటంటే మినరల్ వాటర్, ఇది మనం బయట ఫిల్టర్ వాటర్ అంటాం కదా. దాంట్లో ఫిల్టర్ వాటర్ తీసుకున్నాం. ఇది వచ్చేసి మనకు బోర్ వాటర్. ఇది ఇప్పుడు మనం రెండు వాటర్ అనేది తీసుకున్నాం, ఒకటి ఫిల్టర్ వాటర్, ఒకటి వచ్చేసి బోర్ వాటర్. ఈ రెండింటిని ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. ఇది ఏంటంటే ఎలక్ట్రోలైజర్ అంటారు. ఇది ఏంటంటే వాటర్లో ఉన్న ప్యూరిటీ ఎంత ఉంది, అలాగే వాటర్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం టెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది. ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది, మీరైనా టెస్ట్ చేసి చెక్ చేసుకోవచ్చు ఇంట్లో అయినా. మన ఫిల్టర్ వాటర్కు, బోర్ వాటర్, అలాగే మనం తాగే కృష్ణ వాటర్, మంజీరా వాటర్కైనా కూడా మీకు టెస్ట్ చేసినప్పుడు క్లియర్గా కనబడుతుంది. ఎంత మనం ఫిల్టర్ వాటర్, ఇప్పుడు మనం మంజీరా వాటర్ అని తాగుతున్నాం, అవి ఎంత అక్కడ ఫిల్టర్ అయినా అక్కడ నుంచి మన దగ్గర రావడానికి ఎన్నో పైపుల నుంచి ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది వాటర్ అనేది. బట్ ఏంటంటే దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా మళ్ళీ రెగ్యులర్గా అయిపోతాయి. ఎంత ఫిల్టర్ చేసినా మళ్ళీ సేమ్ మొదలుకు వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మన ఫిల్టర్ వాటర్, ఇది వచ్చేసి మన బోర్ వాటర్. ఇక్కడ మీకు కనిపిస్తుందా ఎంత మడ్డిగా కనబడుతుంది. మొత్తం డస్ట్ పార్టికల్స్ కానీ మడ్డి మొత్తం దీంట్లో ఎన్ని కనబడి మీకు క్లియర్గా కనబడుతుంది ఇక్కడ. అలాగే దీని లోపల ఏంటంటే మొత్తం ఎంటీ, ఏం కూడా క్లియర్గా ఉంది. బట్ ఇక్కడ నేను చెప్తున్నా ఏంటంటే, ఇప్పుడు తాగే ఫిల్టర్ వాటర్ మంచిగా నేను చెప్పడం లేదు. దీని నుంచి కూడా మనకి ఎటువంటి ఉపయోగాలు, మినరల్స్ లేవు, ఏం లేవు. ఎందుకంటే మన బాడీకి మినరల్స్ అనేవి చాలా అవసరం. ఫుడ్ ద్వారా డిఫరెంట్ ద్వారా మనకు వస్తుంది, బయట నుంచే తీసుకోవాలి మన మినరల్స్. వాటర్ అనేది మేజర్ సోర్స్ కాబట్టి వాటర్ నుంచి మన బాడీకి మినరల్స్ కావాలి. కానీ ఈ ఫిల్టర్ చేసుకొని తాగడం ద్వారా దీంట్లో ఎటువంటి మినరల్స్ అనేవి మనకు అందడం లేదు. సరే, ఓకే, ఈ బోర్ వాటర్ లోపల మినరల్స్ కూడా ఉంటాయి, అలాగే అనవసరమైన డస్ట్ పార్టికల్స్ కూడా ఉంటాయి. అసలు దీంట్లో మినరల్స్ ఎలా ఉన్నాయి, మన వాటర్ లోపల మినరల్స్ ఉన్నాయా లేవా, ఎట్లా చెక్ చేసుకోవచ్చు ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇది ఏంటంటే సిరీస్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మన మోటార్ వైండింగ్ వాళ్ళు బాగా యూజ్ చేస్తుంటారు, సిరీస్ అంటాం అనమాట. ఇది నేను ఎందుకు తీసుకొచ్చానంటే, మన వాటర్ లోపల మినరల్స్ కనుక్కుంటే ఈ బల్బ్ అనేది వెలుగుతుంది అనమాట. ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఇది బోర్ వాటర్ లోపల ఇక్కడ ఏమవుతుంది, మినరల్స్ ఉన్నాయి కాబట్టి లైట్ అనేది వెలుగుతుంది. ఇది మనం తాగే ఫిల్టర్ వాటర్. ఇక్కడ మీకు కనబడుతుందా, మినరల్స్ అనేవి లేవు కాబట్టి లైట్ అనేది రావడం లేదు. ఇక్కడ చెప్పబోయే విషయం ఏంటంటే, తాగే వాటర్ లోపల మనం ఓన్లీ డెడ్ వాటర్ తాగుతున్నాం, కంప్లీట్గా డెడ్ వాటర్ తాగుతున్నాం. దాని నుంచి ఎటువంటి ఉపయోగం లేదు. ఈ రోజుల్లో ఫిల్టర్ వాటర్ తాగడం ద్వారా మోకాలు నొప్పులు కానీ, మన కాల్షియం డెఫిషియన్సీ చాలా వస్తుంది అనమాట. చిన్న ఏజ్లో పిల్లలు కింద పడితే కూడా బోన్స్ అనేవి బ్రేక్ అవుతున్నాయి, కాలు జారి పడితే కూడా బోన్స్ అనేవి బ్రేక్ అవుతున్నాయి. రీజన్ ఏంటంటే కాల్షియం బొక్కల లోపల స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. కారణం ఏంటంటే ఇలాంటి ఎటువంటి మినరల్స్ అని వాటర్ తాగడం ద్వారా. సరే, మినరల్స్ అన్నీ ఉన్నాయని మనం బోర్ వాటర్ కావచ్చు, మన మంజీరా వాటర్ ఇలాంటివి మనం తాగుతున్నాం కదా,
ఇలాంటి వాటర్ తాగడం వల్ల కూడా మనకు ఎటువంటి అనవసరమైన డస్ట్ పార్టికల్స్ కూడా లోపలికి వెళ్ళిపోయి అనవసరమైన లేనిలోని ప్రాబ్లమ్స్ కూడా మనకు వస్తున్నాయి, హెల్త్ రీజన్స్ వస్తున్నాయి. బట్ ఏది బెటర్ అంటారంటే ఇక్కడ మనకు విస్టేజ్ లోపల కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్ CMD అని దొరుకుతుందండి. మన బాడీకి ఏంటంటే 64 మినరల్స్ అవసరం, కానీ ఇక్కడ ఈ ఒక్క దాని లోపల 84 మినరల్స్ ఉంటాయి ఒక సింగిల్ డ్రాప్ లోపల. ఇదేంటంటే మనము ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ లోపల 7 డ్రాప్స్ వేసుకొని రోజుకు 3 లీటర్ కనుక తాగగలిగితే మన గట్ హెల్త్ బాగుపడుతుంది. చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. 84 మినరల్స్ అనేది మన బాడీకి అందుతుంది. చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే అమెరికాలోని ఉతా లేక్ నుంచి వస్తుంది అనమాట. సాల్ట్ లేక్ నుంచి తీసుకురాబడుతుంది. ఇది ఒకసారి మనం చూద్దాం దీని లోపల మినరల్స్ ఉన్నాయి అంటున్నాను కదా, ఏదో చూద్దాం. ఇది మన ఫిల్టర్ వాటర్. ఇది ఇక్కడ మనం 1 డ్రాప్ వేసాం. ఇక్కడ మీకు లైట్ వెలుగుతుంది, కనబడుతుంది కదా. అంటే ఇంకో డ్రాప్ వేసి ఇంకా కొద్దిగా బ్రైట్నింగ్ ఎక్కువ వస్తుంది. రీజన్ ఏంటంటే ఇది మన బాడీ లోపల మినరల్స్ని యాడ్ చేస్తుంది అనమాట. మన బాడీ లోపల మినరల్స్ ఎప్పుడైతే యాడ్ అవుతాయో మన బాడీ లోపల చాలా రకాల హెల్త్ డిసీజ్ రాకుండా ఉంటుంది. 84 మినరల్స్ అందిస్తుంది ఇది ఒక సింగిల్ డ్రాప్ లోపల. ఇది రోజు 21 డ్రాప్ తీసుకోవడం ద్వారా చాలా హెల్తీగా ఉండొచ్చు. చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి దీని నుంచి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.